గ్రోయింగ్ స్టేజ్ లో మనం చాలా వల్నరబుల్ గా ఉంటాం, బిక్కుబిక్కుమంటూ ఉంటాం, రాణిస్తామా రాణించమా అనే సమయంలో. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవడం మన చేతుల్లో ఉంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. పాండీ బజార్, టీ నగర్, మెడ్రాస్, అక్కడ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ చాలా మంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంటా మీ ఫ్రెండా? ఎవరు? ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్. సినిమా వేషాలు వేద్దామనా? అవునండి. ఏ వేషాలు? అసలు హీరోగా చేద్దామని. వీడు ఎంత అందంగా ఉన్నట్టు, వాడు ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కుది వాళ్ళు లేదు, ఏదో హీరో అయిపోతుంది. అరే బాబు ఎంత అదే పరిస్థితి. చాలే. ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను. వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి, నేను ఏ వ్యక్తిగత వికాస పుస్తకాలు చదవలేదు, ఏ గురువులు లేరు, ఏ సద్గురువులు లేరు, నాకు ఎవ్వరూ లేరు. ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంటరాక్ట్ అవుతాను, చేసుకుంటాను, నా బాధలు ఆయనతో చెప్తాను, ఆయన నాకు సమాధానం చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది, ఆ సూచనలు తీసుకుంటాను. అతని ద్వారా అలాగే నేను వెళ్తూ ఉంటాను. నేను ఎవరైనా ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అది వెళ్తే ఉత్సాహం చేసుకుంటావా? మరి ఇద్దరు కూర్చున్నావు కదా, నన్ను సరదాగా మాట్లాడుకుంటావు కదా, నేను ఎంకరేజ్